దర్శకుడు వంగా సందీప్ రెడ్డికి ఆర్జీవికి దగ్గర పోలికలే ఉన్నాయి. విమర్శలు ఎన్ని వచ్చినా సరే వీళ్ళిద్దరు అసలు డోంట్ కేర్ అంటారు. మీకు నచ్చితే సినిమా చూడండి, లేదంటే మానేయండి అన్నదే వీళ్ళ నుంచి వచ్చే కామెంట్. ఇప్పుడు అచ్చం ఆర్జీవి తరహాలోనే యానిమల్ దర్శకుడు వంగా సందీప్ రెడ్డి స్పందించారు. వంగా సందీప్ రెడ్డి ఇప్పటివరకు దర్శకత్వం వహించింది 3 సినిమాలకి. ఈ 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు వంగా సందీప్ రెడ్డి. సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అదే సమయంలో ఆయనపై విమర్శలు కూడా ఎత్తున వెల్లువెత్తాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వంగా సందీప్ రెడ్డి ఈ విమర్శల గురించి స్పందించారు. ప్రేక్షకులు సినిమా చూసి అన్నీ నేర్చుకోవడానికి ఇదేమీ పాఠశాల కాదు కదా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తరగతి గదుల్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి చెడులు నేర్చుకొని వారు సినిమా చూసి నేర్చుకుంటారని తాను భావించినట్టు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు దయ, తాను పడ్డ కష్టం వల్ల తాను తెరకెక్కించిన 3 సినిమాలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. అందుకే తన సినిమాలను ప్రపంచ స్థాయి వాటితో పోల్చుకుంటానే తప్ప విమర్శల గురించి పెద్దగా పట్టించుకోనని వంగా సందీప్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ ఏడాది విడుదలైన సంచలన సినిమాల్లో యానిమల్ కూడా ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరలోనే యానిమల్ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రాబోతుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ కోసం తీసేసిన కొన్ని షాట్స్ను ఓటీటీ విడుదల సందర్భంగా యాడ్ చేయబోతున్నట్లు వంగా సందీప్ రెడ్డి తెలిపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.